హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 129. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, ధర్మరాజు శ్రీకృష్ణుడిని సంధి చేయడానికి మధ్యవర్తిగా పంపాలనుకుంటున్నారు. అందులో భాగంగా ధర్మజుడు ఎలాగైనా సంధి కుదర్చమని కృష్ణుడికి చెబుతుంటే శ్రీకృష్ణుడు దాని గురించి వివరిస్తున్నాడు. ఆ తర్వాత భీముడు సంధి చేయాలని కోరుకుంటున్నాడు. కృష్ణుడు భీమును చూసి నవ్వి, నువ్వేనా ఇలా మాట్లాడేది? అసలు యుద్ధానికి ముందుగా కాలు దవ్వే నువ్వు ఇలా మాట్లాడడం ఏంటి అని అడిగితే భీముడు కోపగించి ఆ తర్వాత శాంతపడ్డాడు. ఆ తర్వాత కృష్ణుడు అర్జునుడితో కూడా మాట్లాడడం మొదలుపెట్టాడు. అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు, వసుదేవ, మా అన్నయ్య ధర్మజుడు నీకు చెప్పవలసినదంతా చెప్పాడు. ప్రత్యేకంగా నేను చెప్పేదేమీ లేదు. అయినా మా పెదనాన్న ధృతరాష్ట్రుడు దురాశపరుడు, రాజ్యంలో భాగం ఇవ్వడానికి అంగీకరించాడు. ఇంకా అతని కుమారుడు సుయోధనుడు దుర్మార్గుడు. ఈ పరిస్థితుల్లో మాకు మార్గం చూపించు. నీవు తలపెట్టిన పని ఎల్లప్పుడూ దిగ్విజయంగా నెరవేరుతుంది. నీ సంకల్ప బలం అటువంటిది. మరి ధర్మరాజును మాయాజూతంలో ఓడించి మమ్మల్ని నిండు సభలో అవమానించి అడవులకు పంపిన ఆ దుర్మార్గులు చంపదగ్గవారు. అందుకే నీకు మా మీద ఉన్న వాత్సల్యంలోనూ వారి మీదన్న కోపంతోనూ యుద్ధము అనివార్యము అని చెప్పావు. మేము కూడా ద్రౌపదిని నిండు సభలో కుప్పుపట్టి ఈడ్చిని అవమానించినా సహించాం. తల వంచుకొని అడవులకు వెళ్ళాం. అన్నీ నీకు తెలుసు. కాబట్టి అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఇరుపక్షములకు సంధి గావించు. అందరం సంతోషంగా ఉండేటట్టు చూడు. ఇదే నేను కోరేది అని అన్నాడు అర్జునుడు. అర్జున, నీవు అంతగా చెప్పవలెనా? నా సాయి శక్తుల సంధి సలపడానికి ప్రయత్నిస్తాను. అయినా సుయోధనుడు రాజ్యంలో భాగం ఇవ్వడానికి ఇష్టపడేవాడు అయితే చిన్నతనం నుండి మీతో విరోధం పెంచుకుంటాడా? మీకు ఇంకొక విషయం గుర్తు చేస్తాను. ఉత్తర గోగ్రహణ సమయంలో భీష్ముడు సుయోధనుడితో అన్న మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. వచ్చినవాడు ఫల్గునుడు, అతనిని సులభంగా గెలుస్తాము అని అనుకోకూడదు. జయాజయాలు దయాధీశులు కాబట్టి సంధి కుదుర్చుకోవడం ఉత్తమం అని భీష్ముడు అన్నప్పుడు సుయోధనుడు ఏమన్నాడో తెలుసు కదా. మనకు పాండవులకు పొత్తెలా కుదురుతుంది? నేను రాజ్యంలో భాగం ఇవ్వను. యుద్ధంలో వారిని జయించే రాజ్యం అంతా నేనే అనుభవిస్తాను అని అన్నాడు కదా. ఇప్పుడు సంధి ఎలా చేస్తాడు? పోనీలే, సంధి మాట ఎలా ఉన్నా నేను కురుసభకు వెళతాను. అక్కడి వారి మనోభావాలు తెలుసుకుంటాను అని అన్నాడు కృష్ణుడు. తర్వాత నకులుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, కృష్ణ, మా అన్నయ్యలు చెప్పిన మాటలే మాకు అనుసరణీయులు. ఆ రోజుల్లో వనవాస కాలంలో ఉన్న ఆవేశాలు ఇప్పుడు లేవు. వాళ్ళు తప్పు చేశారని మనం కూడా తప్పు చెయ్యాలా? గోగ్రహణ సమయంలో అర్జునుని చేతిలో ఓడిపోయిన తర్వాత కౌరవులు మార్పు వచ్చిందని అనుకుంటున్నాను. మా ప్రక్షాన నువ్వు 7 అక్షోహిణి సైన్యము ఉన్నదని వారికి తెలిసే ఉంటుంది. మాకు పాంచాల, యాదవ, పాండ్య, మత్స్య దేశాధీశుల అండ, భీమార్జునుల బలపరాక్రములు నీ తోడు ఉన్నాయని తెలిసి వారు భయపడకుండా ఉంటారా? ఈ విషయాలన్నీ చెప్పి భీష్ముడు, ద్రోణుడు మొదలగు పెద్దలు వారికి నచ్చ చెప్పరా? అన్నిటినీ మించి నీవు చేయబో హితబోధ వారిని తప్పకుండా మారుస్తుంది. నీ కార్యం సఫలమవుతుంది, మనకు విజయం సిద్ధిస్తుంది అని అన్నాడు నకులుడు. అన్నీ విన్న సహదేవుడు కృష్ణుడితో, కృష్ణ, మా అన్నయ్యలో శాంతివచనాలు పలకడం బాగుంది. వాటికి నువ్వు కిమ్మనకుండా ఊకొట్టడం బాగుంది. అంటే నువ్వు కౌరవులను వేడుకోవడానికి వెళ్తున్నావన్నమాట. అయినా సుయోధనుడు ఎక్కడా రాజ్యములో సగభాగం ఇచ్చుటై ఎక్కడా? అది జరిగే పనేనా? పరాక్రమవంతులైన భీమార్జునులు ఇలా ఇంత దీనంగా ఆలోచించవచ్చునా? విన్నా వాళ్ళు చుట్టాలు తిట్టరా? మన కోసం యుద్ధం చేయడానికి వచ్చిన రాజులు మన గురించి ఏమనుకుంటారు? ధర్మరాజు రాజ్యభాగం కోసం యోచించుతున్నాడు. దానిని శ్రీకృష్ణుడు కౌరవ సభలో అడగబోవడం, వారు గర్వంతో కాదనడం, ఇదంతా చూస్తుంటే ఇంత హీనమైన కార్యం మరొకటి ఉంటుందా చెప్పు? ఈ బిచ్చపు కూడు మాకు రుచిస్తుందా? నీ రాయబారానికి ఒప్పుకొని వారు ఎంతో కొంత మాకు ఇచ్చినా ఆ సంధి పొసగదు. యుద్ధమే శరణ్యం. కాబట్టి నా మాటకు కౌరవులతో ఈ మాటలు చెప్పు. సుయోధన, నువ్వు కూడా మా వల్ని నీ తమ్ముళ్లతో 13 ఏండ్లు అడవులో తిరిగి వచ్చి రాజభాగం అడిగితే మేము ఇవ్వకపోతే నీకెలా ఉంటుంది? కాబట్టి మాకు కూడా నువ్వు రాజభాగం ఇవ్వక తప్పదు. అలా కాకపోతే నీకు యుద్ధంలో చావు తప్పదు. ఇక నీ మాయమాటలు వినే స్థితిలో మేము లేము అని నా మాటగా చెప్పు అన్నాడు సహదేవుడు. ఆ మాటలకు సాత్యకి సంతోషించాడు. సహదేవా, చక్కగా పలికావయ్యా. దుర్యోధనుని నీతులు చెప్పి ప్రయోజనం లేదు.
వాడికి నీతులు చెబితే మన పరువు పోతుంది. ఇక్కడికి చేరిన రాజులందరికీ యుద్ధమే ఇష్టం కాబట్టి ఏ ప్రకారం ఆలోచించినా సంగ్రామమే అని విధములు ప్రతుష్టం కర్తవ్యం అని పలికాడు. సహదేవుడు సాత్యకి పలికిన పలుకులకు అందరూ హర్షధ్వానాలు చేస్తూ తమ అంగీకారాన్ని తెలిపారు. తరువాత ద్రౌపది తన అభిప్రాయం శ్రీకృష్ణుడితో ఇలా చెప్పింది. మా రాజ్యాన్ని అపహరించి మమ్మల్ని అడవులకు పంపినది చాలక మరలా సంజయునితో మాకు ఊరడింపు మాటలు విని పంపుతారా? ఆ మాటలకు ధర్మరాజు ఉబ్బిపోయి 5 ఊళ్ళు ఇచ్చినా చాలంటాడా? ఇది ఇవ్వకపోతే ఊరుకుంటాడా ఏమి? వింత. ధర్మరాజు తన తమ్ముడడుగు సుయోధను మీద ప్రేమాతిశయంతో ఇన్ని అవమానాలు సహించి ఊరుకున్నాడేమో, కానీ రాజ్యంలో భాగం కూడా తీసుకోకుండా ఊరుకుంటే పాండవులంతటి పిరికి వాళ్ళు, అవివేకులు, అసమర్థులు, సిగ్గులైన వారు లోకంలో లేరని అందరూ నిందించరా? అసలు మనము తక్కువ వారము అని ఎందుకు నిరూపించుకోవాలి కృష్ణ? ఈ సంధి వారికే మేలు కలిగించేటట్టు ఉంది. పాండవులతో పోల్చుకుంటే కౌరవులెంత? కౌరవులు ఎన్ని తప్పులు చేసినా సహించి ఊరుకోవడానికి పాండవులు ఏమన్నా బ్రాహ్మణులా? సుయోధనుడి మనసులో భయం అసలు లేదు. నీ హితవచనాలకు ఆలకిస్తాడని నాకు నమ్మకం లేదు. మరి ఆ కౌరవ సభలో యుద్ధ వాతావరణం కనబడితే పాండవులు యుద్ధమే చేస్తారో లేక మరలా అడవులకే వెళ్తారో వారికే తెలియాలి. నాకు తోచింది చెప్పాను, మీకు తోచింది చెయ్యండి. కృష్ణ, నేను అగ్నిలోని ఉద్భవించాను, భరతవంశంలోకి అడుగుపెట్టాను, పాండురాజుకు కోడలయ్యాను, జనవంజులైన భర్తలను పొందాను, శౌర్యవంతులైన కుమారులను కన్నాను. నన్ను నీ చెల్లి సుభద్ర కంటే ఎక్కువగా గావించావు. అలాంటి నన్ను, రాజసూయాగాంతరం అవవృద్ధ స్నానమైన నన్ను ఒకనాడు నా కొప్పు పట్టుకుని నా భర్తలు చూచుచుండగా కొలువుకి ఈడ్చుకు తెచ్చాడు. ఈ లోకంలో ఎవరైనా ఇలా చేస్తారా? ఆ సమయంలో నా భర్తలు ఏమి చేయలేక తల వంచుకుని కూర్చుంటే నా మనసులో నిన్నే కదా నమ్ముకున్నాను. ఈ విషయాన్ని నువ్వు సంధి మాటలు మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి అని నా మనవి. ఆ సమయంలో నన్ను కోడలు అని కూడా తలపకుండా దాసి అని అవమానించిన ఆ ధృతరాష్ట్రుని వద్దకు ఈనాడు నా భర్తలు వెళితే నేను కూడా వారితో వెళ్ళి ఆ పెద్దలకు కోడరికం చెయ్యాలా లేక న్యాయప్రకారము ఊడిగం చెయ్యాలా ఆలోచించు అంటూ ద్రౌపది ఒక్కసారి లేచి నిలబడింది. నిడుపైన తన నల్లటి శిరోజాలను ఒక చేత్తో పట్టుకొని, కృష్ణ, ఈ శిరోజాలు ఆనాడు నిండు సభలో దుశ్శాసన చేతిలో చిక్కి మిగిలిపోయినవి. నీవు కౌరవులతో సంధి మాటలే మాట్లాడేటప్పుడు వీటిని కూడా తలుచుకో. కృష్ణ, నా కురులు పట్టి ఈడ్చిన వాడి చేతులు యుద్ధభూమిలో నరకబడినప్పుడే నా మనస్సుకు శాంతి. నా మనసులో చెలరేగుతున్న అగ్ని మామూలు మాటలతో చల్లారదు. యుద్ధభూమిలో నేను ధర్మజుడు సుయోధని శవాన్ని కన్నులారా చూడకుండా ఉంటే అర్జునుడి గాంధీవం ఎందుకు, భీమసుని గద ఎందుకు తగలబెట్టనా? మహావీరులైన భర్తలు నీలాంటి అన్న ఉండి కూడా పరాభవాగ్ని ఒడిలో పెట్టుకొని భరిస్తున్నాను. ఇంకా ఎన్నాళ్ళు భరించాలో కదా అని నిట్టూర్చింది ద్రౌపది. ఆ మాటలు విన్న కృష్ణుడు ద్రౌపదితో, అమ్మ, కౌరవులు మనకు రాజ్యభాగం ఇవ్వరు, యుద్ధం తప్పదు, నీవు అనుకున్నట్టు శత్రు సంహారం తప్పదు. కాబట్టి నీ శోకము మానము. ఇప్పటిదాకా నువ్వు ఎంత శోకించావో అంతకన్నా ఎక్కువ కౌరవకాంతలు శోకించే సమయం వచ్చింది. యముని వాహనమైన దున్నపోతి ఎక్కడ మెడల గంట శబ్దం వినబడుతున్న వారి చెవులకు నేను చెప్పబోయే సంధి మాటలు వినబడతాయా? కాబట్టి యుద్ధం తప్పదు, ఇది నిజం అని ద్రౌపదిని ఊరడించాడు. ఇంతలో అర్జునుడు కృష్ణుని చూసి, ఏమో కృష్ణ, ఇరు వర్గాలకు మేలు కలిగేటట్టు చెయ్యి, ఇదే నేను చెప్పేది అని అన్నాడు. ధర్మజుడు కృష్ణుని చూసి, కృష్ణ, నీ జన్మ నక్షత్రం రోహిణీ నక్షత్రం, రేపు రేవతి నక్షత్రం, నీకు చంద్రబలము తారాబలము బాగుగా ఉన్నది, కావున రేపే ప్రయాణముకు సుముహూర్తము అని నిశ్చయించాడు. శ్రీకృష్ణుడు సాత్యకిని పిలిచి తన ఆయుధమును అయిన గద, చక్రము రథంలో పెట్టించమన్నాడు. యాదవులలో హస్తినాపురంకు రావలసిన వారిని నిర్ణయించాడు. తన సారథి అయిన దారుకుని రథం సిద్ధం చేయమన్నాడు. సాత్యకిని చూసి, సాత్యకి, నీవు కూడా నా వెంటరా, కౌరవులు కుటిల బుద్ధులు, అందుకని వలసిన ఆయుధంలో రథంలో పెట్టించు అని చెప్పాడు. హస్తినాపురానికి ప్రయాణమయ్యాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో
పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.